ఏంటండి దొరద తీరొద్దా? ఇదిగో అమ్మాయి, నువ్వు చేసేది అస్సలు బాగలేదు. చూడమ్మా, నువ్వు నిజంగా దురద పెట్టి వచ్చావో ఉద్దేశపూర్వకంగా వచ్చావో నాకు అర్థం కావట్లేదు. వెళ్ళిపో, వెళ్ళి పని చూసుకో. అయ్యో రామ 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 రామ. రాముడు జగదపతి. అయ్యగారు, ఏంటే మళ్ళీ వచ్చావు? మీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, చేసి పెడతాను. వెళ్ళిపో వెళ్ళిపో. పని మనిషిని పెట్టమంటే ఐటెం కాలను పెట్టారేంటి ఇల్లు? చూద్దాం, కొన్నాలాగి చూద్దాం. జగదభిరాముడు శ్రీరాముడు, జగదభిరాముడు శ్రీరాముడు. ఏ లే, ముందులే, పైకిలే పైకిలే. ఏంటి ఊరికే చిరుబుర్లు ఆడతారు? మీకు స్నానానికి వేడి నీళ్ళు కావాలా, చన్నీళ్ళు కావాలా? వేడి నీళ్ళే. నలుగు పెట్టమంటారా? ఏం అక్కర్లేదమ్మా, నువ్వు వెళ్ళి ఏడు నీళ్ళు పెట్టు. నలుగు పెట్టడానికి నేనేమన్నా కొత్త పెళ్లి కొడుకునా లేదా చిన్నపిల్ల ఉన్నా? వెళ్ళు 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 వెళ్ళు. ఏంట్రా ఇది? ఏమిటి ఎవరు అస్సలు అర్థం కావట్లేదు. ఎంతో దైవభక్తి కలవాడిని నాకే చెమటలు పట్టిస్తుంది. రామ రామ. హై బాబోయ్. ఓం నమో నారాయణ. స్వామి హనుమంత, మీరొచ్చారా స్వామి? ఏంటి స్వామి ఆలాపాలు లేకుండా వస్తారు? నేను ఇంకా మడి కట్టుకోలేదు. ఇప్పుడు వెళ్ళి తర్వాత రండి స్వామి, మీతో తీరిగ్గా మాట్లాడతాను స్వామి. వెళ్ళి రండి స్వామి. ఏంటినా గాల్లో మాట్లాడుకుంటున్నాడేంటి? ఏమైంది అయ్యగారు? ఏంటి ఎవరితో మాట్లాడుతున్నారు? ఇప్పుడేగా ఆంజనేయ స్వామి వచ్చి వెళ్ళారు. ఆంజనేయ స్వామి ఎక్కడా ఎక్కడా కనిపించడం లేదే? పిచ్చిదానా, నీలాంటి వాళ్ళకి ఎలా కనిపిస్తారు? నాలాంటి ఆధ్యాత్మిక చింతలో ఉన్న వారికే కనిపిస్తారు. అవునా అయ్యగారు, నాదో చిన్న కోరికండి. ఏమిటి, మళ్ళీ ఈపు గోకమంటావా ఏంటి? కాదండి, మరేమీ లేదండి. మీకు జాతకాలు చూడడం వచ్చట కదండి? అవును. నాకు చూసి చెప్పండి. ఏం చూసి చెప్పాలే? అదేనండి, చెయ్యి. సరే, దూరంగా ఉండి చెయ్యి చాపు. చూడండి. నీకు ధనుస్సు రేఖ బాగా ఉంది, కానీ పని పిల్లగా ఎందుకు పని చేస్తున్నావో అర్థం అవ్వట్లేదు. నీకు నీ జాతకంలో ఇద్దరు భర్తలు. ఊరుకోండి బాబు, నాకు ఒక్కడే మొగుడు. ఏమో, ఇక ముందు రావచ్చు రాకపోవచ్చు. ఇక్కడైతే రాసి ఉంది. పోన్లేండి, ఇంకొకటి వచ్చినా జీవితం మారిపోతుందేమో. ఇకపోతే నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు. థ్యాంక్స్ అండి. అయ్యగారు అయ్యగారు, ఏమైనా అవసరం ఉంటే అడగండి, నేను చేసి పెడతాను. దూరం 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 జరుగు. ఇప్పుడే ఆంజనేయ స్వామి వచ్చి వెళ్ళారు, వెళ్ళి పని చూసుకో. ఏమిటిది? నా కర్మ కాకపోతే నా బామర్దిగాడు ఏమైనా ప్లాన్ చేసి పెట్టాడా, లేకపోతే మా ఆవిడ ఏమైనా చేపిస్తుందో అర్థం కావట్లేదు. అంత తికమకలా ఉంది నాకు.
రామా ఏమిటి రామా జగదభిరాముడు శ్రీరాముడు జగదభిరాముడు శ్రీరాముడు శ్రీమద్ రమణ గోవిందో హరి రామ రామ సీత సీత రామ రామ సీత అబ్బా అబ్బబ్బబ్బా ఒసే చిత్రాంగి చిత్రాంగి ఇలారా. అయ్యగారు పిలిచారా? అవునే, ఏమిటే? పవిత్రమైన గాయత్రి మంత్రం చదువుకుంటుంటే మల్లెపూలు గల్లు మన్నాయి పక్కలోన. ఏమిటి ఆ పాటలు? ఆపు. అలాగేనండి. ఆపే. వీడికి ఒక అచ్చటా లేదు ముచ్చటా లేదు. ఐడియా. రఘురామ, ఏమిటి ఈ చిత్రం? ఈ పనిపిల్ల రూపంలో నాకు పరీక్షలు పెడుతున్నావేంటి? ఏంటో ఈ గోల. రఘు రఘురామ. అయ్యగారు బల్లి బల్లి ఏయ్. బల్లి బల్లి వదులు. బల్లి బల్లి అరే. బల్లయ్య గారు వదలమన్నానా? బల్లి అయ్యో అరే. బల్లి పిల్ల, వదులు. బల్లి. ఏంటే నువ్వు పని వేసివేయండి బల్లికి బొద్దింకి భయపడతావా? అది బల్లే, డైనోసర్ కాదు. ఎందుకే అంత భయం? ఏంటోనండి, నాకు బల్లి అంటే చాలా భయం అండి. అది ఎంతైనా సరే ఇంత బల్లి అండి. వస్తే అది బల్లే, డైనోసర్ కాదు. చూడండి బల్లి ఎంత పెద్ద గుడ్లు పెట్టుకుని నన్ను చూస్తుంది. అయ్యో ఏయ్, వదులు వదులు. అరే వదులు. అయ్యగారు వదులు. అయ్యగారు ఊరుకో. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? బయటికి పో పో పో. అయ్యగారు నాతో ఏమైనా అవసరం ఉంటే పిలవండి. వెళ్ళిపో. చా చా చా, ఏదనుకున్నానో అదే జరిగింది. పరస్త్రీ చేయి నా మీద పడిపోయింది. ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి జపం చేసుకోవాలి. చిత్రంగే ఇట్రా. అయ్యగారు వస్తున్నా. అయ్యగారు ఏమన్నా అవసరం పడ్డానా చెప్పండి, చిటికలో తీర్చేస్తాను. ఏయ్ సరిగా నిలబడు. నీతో నాకేం అవసరం ఉంటుంది? నువ్వు మా ఇంటికి పని మనిషిగా వచ్చావు. అదే అయ్యగారు, మీకు భార్య లేదు కదా, మీకేమైనా అవసరాలు ఉంటే తీర్చి పెడదామని. నోర్మీ, మా ఆవిడ లేకపోతే నేను నీ వల్లో పడతా అనుకున్నావా? నేను రామభక్తుణ్ణి. రాముడంటే తెలుసా? ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య. గుర్తుపెట్టుకో. కావచ్చు ఆయన దేవుడు, కానీ మీరు మనిషి కదా, మీకేమైనా వీక్నెస్లు ఉన్నాయేమోనని. నేనేమైనా చేస్తాను అయ్యగారు, ఆఖరికి నన్ను నేనే అర్పించుకుంటాను. రండి. షటప్. ఈ క్షణం నుంచి నువ్వు మా ఇంట్లో పని చేయడానికి వీల్లేదు. నీకు ఇంతకాలం ఎంత ఖర్చు అయిందో అనా పైసలతో ఇచ్చేస్తాను. నువ్వు వెళ్ళిపో. అయ్యగారు చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళి సర్దుకో. అయ్యగారు నిజంగా నాతో ఏ అవసరం లేదా మీకు? ఇంకొకసారి ఆలోచించండి. ఎన్నిసార్లు ఆలోచించుకున్నా నా నిర్ణయం ఒక్కటే. సరే మీ కర్మ. వెళ్ళు. ఏంటే నవ్వుతున్నావు? ఒక్క నిమిషం బాబు, ఫోన్ చేసుకోవాలి. దీనికి పిచ్చిగాని పట్టిందా? ఒక్క ఫోన్ చేసుకుంటానే. ఎవరికి ఫోన్ చేస్తావు? ఆగండి చెప్తాను. హలో రమ్య. చెప్పవే, ఏంటి కాల్ చేసావు? ఇదేంటి మా ఆవిడతో మాట్లాడుతుంది? మీ ఆయన చాలా మంచోడే. ఎందుకలా అనిపించింది? ఎన్ని విధాలుగా కవ్వించినా ఆ, నవ్వించినా ఆహా, అస్సలు స్పందించలేదు. అవునా? ఆయన రామభక్తుడే. అవునా? ఒక మనిషి అంటే మామూలు మనిషిలాగా అస్సలు ప్రవర్తించలేదే. ఆయనకి ఎలాంటి వీక్నెస్ లేదు. నువ్వే అనవసరంగా అనుమానించి వెళ్ళిపోయావు.
నేను ఎన్ని విధాలుగా కవ్వించానో అతను 100% కరెక్ట్. నువ్వు తొందరగా వచ్చే. సరేనే, థ్యాంక్ యూ. సరే. హ? ఏమిటి నువ్వు మా ఆవిడ ఫ్రెండ్వా? అంటే మా ఆవిడ ప్లాన్ చేసి నిన్ను పని మనిషిగా పంపించిందా? చాలా గొప్ప పని చేశారు. ఇంకా నయం, నా జాగ్రత్తలో నేనున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే బుక్ అయిపోయావాన్ని. అవునండి, నేను మీ ఆవిడ ఫ్రెండ్ని. మీ ఆవిడకి మీ మీద ఏదో చిన్న డౌట్ ఉండి నన్ను స్పైగా పంపించింది. నేను టెస్ట్ చేశాను, కానీ మీరు మహానుభావుడండి. ఒక స్త్రీకి లొంగని మహా గొప్పవారు. ఇలా ప్రవర్తించినందుకు మరో విధంగా ఏమనుకోకండి. సారీ అండి. నమస్తే. ఇంక నేను వెళ్తానండి. అంతా రామమయం. నా భార్య నాకు వచ్చేస్తుంది.